ఇక రెఫ్రిజిరేటర్లలో నీటిని చల్లబరిచే వాటర్ కూలర్లలో తాగితే మార్కెట్లో ఎన్ని వచ్చినప్పటికీ పేదవాడి ఐస్ను నేడు వేసవి దాహార్తిని తీర్చడానికి నగరాల్లోనూ విరివిగా విక్రయిస్తున్నారు. పేదవారు మాత్రమే కాదు, సంప్రదాయ పద్ధతిని ఇష్టపడే వాళ్లు మట్టి కుండలలో నీటిని నిల్వ చేసి తాగుతున్నారు. మట్టి కుండల్లో నీరు తాగితే ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని వైద్యులు తెలుపుతున్నారు. ఎర్రమట్టితో తయారు చేసిన బట్టీలో బాగా కాల్చడం వల్ల అందులో ఏర్పడిన చిన్న చిన్న రంధ్రాల్లోకి నీరు చేరి చల్లబడుతుంది. ఈ నీరు తాగితే దాహం తీరడంతో పాటు రుచిగా ఉంటాయి. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దరిచేరవని వైద్యులు సూచిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్ని ఇష్టపడేవారు రెఫ్రిజిరేటర్ల కంటే కుండలో నీటిని తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. ఫ్రిడ్జ్లో అతి చల్లదనం వల్ల పళ్లకు హాని కలిగే అవకాశం ఉంటుంది. కుండలో మనం తాగగలిగినంత చల్లదనం మాత్రమే ఉంటుంది. అందుకే తాగునీటి అవసరాల కోసం మట్టి కుండలను కొనుగోలు చేస్తున్నారు. మట్టి పాత్రల్లో వంట చేసుకోవడం, నీళ్లు తాగడం వల్ల సకల ఆరోగ్యాలు మనకు చేకూరుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. కాలం మొదలైందంటే చాలు మనకు అందరి ఇంట్లలో ఎక్కువగా కుండలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే అయితే మళ్ళీ కుండల గిరాకీ ఎక్కువగా పెరుగుతుందనే చెప్పాలి. అయితే కుండల వాడకము చాలా మంది వాడుతూ ఉన్నారు. ఒకప్పుడు మనకు పాతకాలంలో ఎక్కువ మంది మట్టి కుండలలో నీళ్లు తాగేవాళ్ళు ఎండాకాలం వస్తే. ఆ తర్వాత ఈ ఎలక్ట్రానిక్స్ రావడం వల్ల ఫ్రిడ్జ్లకి ఎక్కువ డిమాండ్ పెరిగింది. కానీ మళ్ళీ పాతకాలంలో సాంప్రదాయంగానే కుండలు కూడా కొంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఫిబ్రవరి స్టార్టింగ్లోనే మన ఎండలు విపరీతంగా ఉండడంతో అయితే కుండల డిమాండ్ కూడా పెరిగింది. అయితే కుండలు కూడా చాలా మంది కొనుగోలు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా ఇంకా మనకు కుండలు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని కూడా మనకు వ్యాపారులు చెప్తూ ఉన్నారు. అయితే కుండలు, చిన్న కుండల నుంచి పెద్ద కుండలు, నీళ్ళ కుండలు ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా మనకు అందుబాటులో కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంది ఈ కుండలని అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలకి కూడా ఆరోగ్యానికి మంచిదని చెప్పి కూడా మట్టితో చేసింది కాబట్టి మట్టి కుండలలో నీరు తాగిపిస్తూ ఉంటారు. అయితే కుండల నీరు తాగితే మాత్రం కొంచెము చల్లదనం ఉంటుంది, గొంతు ఆరుతుందని చెప్పి ఎక్కువ మంది నమ్ముతూ ఉంటారు. అదే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగడం వల్ల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. కొన్ని జ్వరాలు, అలాంటి సర్ది, దగ్గు ఇలాంటివి వస్తుంటాయి. కాబట్టి ఎక్కువ మంది మాత్రము తెలిసిన వాళ్ళు, చాలా మంది పాతకాలం నుంచి ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళు పాతకాలం సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు మార్కెట్లో కూడా మనకు కుండలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మే వచ్చేసరికి ఇంకా ఎండలు దంచి కొడతాయి కాబట్టి కుండల వ్యాపారులు కూడా ఎక్కువగా కుండలు చేయడం అయితే మొదలు పెట్టారనే చెప్పాలి. అయితే కుండల రేట్లు కూడా ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే అయితే మనకు సంవత్సరానికి కుండల రేట్లు కూడా నీళ్ళ కుండల రేట్లు కూడా పెరుగుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో అయితే చూసుకుంటే అయితే కుండలు 250 నుంచి ఉంది. ఇంకా ఎండాకాలం వచ్చేసరికి 300 వరకు కూడా అమ్మడం వెళ్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో సుప్రియ, HM టీవీ, హైదరాబాద్.